నేను శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఈ లోపల డ్యామ్కి ఏ చిన్న పగుళ్ళు వచ్చినా నువ్వు వెంటనే మన ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయి. ఓకే? అలాగేనండి. జాగ్రత్తగా చూసుకో. నేను జాగ్రత్తగానే చూస్తానండి, మీరు వెళ్ళండి. లాంచీ తీరా. అయ్యా లాంచ్ పాడైందండి, ఇంజిన్లో నీళ్ళు వెళ్ళిపోయండి. దరిద్రుడా, మరి మేము ఎట్లా వెళ్ళాలి? ఆ లాంచ్ మనైదేనండి, అది కూడా భద్రాచలం వెళ్తుందండి, దాంట్లో వెళ్ళండి అయ్యా. సరే పదండి. దైవ దర్శనానికి ఏ లాంచ్లో వెళితే ఏముంది? ఎర్రబాబు గారు, మీ చేతులు ఖాళీగా ఉన్నాయి, కొంచెం నా బరువు పట్టుకుంటారా? బరువు వెళ్ళిపోదామండి. ఎందుకురా? లాంచ్ ఏమన్నాళ్ళదా? పోయి కూర్చోపా. ఎందుకైనా మంచిది, వెనక్కి వెళ్ళి కూకుంటాను. బాబు విమానంలో పోతున్న వెధవులు, పండు తిని తొక్కెక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పురిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ వెధవ మా సుబ్బాహుదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో వెధవ, పిల్ల కాకి వెధవ, నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ్ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పానా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మయ్, పిల్ల కాకి వెధవా, జారణ మీద బెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో, ఒక చేత వేసుకోకపోతే. ఏనాయనా, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 1 వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. దేవుడా, వచ్చే నవమి నాటికి నేను రఘు దంపతులుగా వచ్చి మీ దర్శనం చేసుకునేలా చే స్వామి. ఈ 2 కుటుంబాలు కలిసిపోయేలా తాతయ్య నన్ను మనవడిగా అంగీకరించేలా చే స్వామి. అప్పుడు నేను తాతయ్యకి మంగని ప్రేమించిన సంగతి చెప్తాను. శ్రీరామనవమి తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడం గొప్ప విశేషం. మీరు పెట్టి పుట్టారు, అందరికీ దక్కది అదృష్టం. మామూలుగా పెళ్ళైన దంపతులు అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ షష్ఠి పూర్తి చేసుకోబోయే దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టం.
కాబట్టి మీరు ఆ దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఏమిట్రా ఆ పరుగులు? ఎక్కడికొచ్చినా మీ అల్లరి. అందరూ ఒకే చోటుండి ఆడుకోండి. ఈ జనంలో తప్పిపోయారంటే వెతకడం కష్టం. వినపడుతుందా? నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని. చూడు, నువ్వు ఇక్కడే ఉండి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే, ఇక్కడే ఉండాలి. 1 2 3 4 5. అన్నయ్య 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 అన్నయ్య. ఏంట్రా, ఏమైంది? తప్పావా? కాదంకుల్, నాతో వచ్చిన 14 మంది తప్పిపోయారు. ఏంటే, నీతో వచ్చిన 14 మంది తప్పిపోయారు, నువ్వు ఒక్కడవే కరెక్ట్గా వెళ్తున్నావా? రే, నువ్వే తప్పిపోయావురా. సారీరా, తప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? తప్పిపోయాను. అది ఇప్పుడే తెలుస్తున్నా నీకు? ఉండు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం. ఎవరై ఉంటారు? హలో సార్. ఏంటి? అదిగో వస్తున్నారే. ఆ కళ్ళజోడు పెట్టుకొస్తున్నాడే పెద్దాయన, వాళ్ళేనా? అవును, వాళ్ళతో ఈ పిల్లాడిని చూశాను. అలాగా? నీకు నిజంగా తెలుసా? నిజంగా తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ పిల్లాడికి అన్నయ్యని గనక. ఓహో, అయితే నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది. ఆ అన్నయ్య ఏడి? వీడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అంతా మాయగా ఉంది. సార్, ఈ పిల్లాడెవడో తెలుసా మీకు? మా అన్నయ్య మనవడండి, పార్వతి కొడుకండి. వీడెవడో మాకు తెలీదు. అంకుల్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు మా తాతయ్య వాళ్ళ ఎదురింట్లో ఉంటారు. ఇప్పుడే మాతో పాటు బోట్లో వచ్చారు. ఏంటి సార్, పిల్లాడు ఎదురింట్లో ఉంటారని చెప్తుంటే మీరు తెలియదు అంటారేంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోండి. చిన్న పిల్లాడు, తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పండి సార్. నన్ను ఎత్తుకో అమ్మమ్మ. అమ్మమ్మ, మనం సరిగ్గా వెళ్తున్నామా తప్పిపోయామా? తాతయ్య, అమ్మమ్మకి చేన పెడుతుంది కదా, నువ్వు ఎత్తుకో. అవును, సందీప్ ఎక్కడ కనపట్లేదే? మంగా, నువ్వేం చూసా సందీప్ని? లేదే. ఇక్కడెక్కడ ఉంటాడు, వెతకండి. రామచంద్ర ఎక్కడ తప్పిపోయాడో తెలియలేదే. నాయనమ్మా, అటు చూడు. అనే వాళ్ళతో ఆడుకోకుండా ఎక్కడికి వెళ్ళావరా? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? బాబు, ఏమిటి పార్వతి నీ అజాగ్రత్త? వాళ్ళకు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే. రే, అందరూ ఎక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళావరా? చెప్పు. మరేమో నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానండి. ఐస్ క్రీమ్ కొనిస్తానంటే లగెత్తటమేనా? ఎక్కడికి వెళ్ళావు? చెప్పెళ్ళొద్దు. నో గోయింగ్ ఎనీవేర్, అంతే. ఏంటి తడిగా ఉంది? భలే టైంలో పోస్తారు.